రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల విధాన గౌతమి సమావేశం హాల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణతో పాటు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల హక్కులకై పోరాడితే తనపై అక్రమ కేసులు బనాయించారనే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని కలిస్తే తనకు మద్దతుగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాల నేతలపై జరిగిన దాడులంటూ తనకు జరిగిన అన్యాయంను సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రస్తావించడం జరిగిందని వివరించారు. ఎక్కడా లేని విధంగా సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తనతో ఉన్న వ్యక్తి తనను అధ్యక్ష పదవి నుండి తొలగించడం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి మీరు అడిగిన ప్రశ్న సందర్భంగా నేను ఈ వివరణ ఇచ్చా. ఇంతకు మించి ఆయనకి ఏమి నచ్చపోతే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. మా సంఘానికి ఎన్నికలు మేము జరుపుకుంటాం. ఆయన ఎవరు చెప్పడానికి ఒకసారి తొలగించబడిన తర్వాత ఆయన కావాలంటే ఆయనకి చేతన ఇది నేను 2010లో నేను స్థాపించిన సంఘం, నేను రిజిస్టర్ చేశా. దాని మీద 12 కోర్టు కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యాలు. ఆనాడు ఏపీ ఎన్జిఓ సంఘం నేను ఎమర్జీ అయితే వారి సంఘానికి ఇబ్బంది కలుగుతుందని నన్ను పుట్టనీయకుండానే నా మీద కేసులు వేశారు. వాటన్నిటిని ఎదుర్కొని 2019లో ప్రభుత్వం నా దరఖాస్తు మీద నాకు గుర్తింపు ఇచ్చింది. ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి గుర్తింపు వచ్చే వరకు ఎక్కడైనా ఏ దరఖాస్తు మీదైనా ఆయన సంతకం కానీ ఆయన ఈ సంఘంలో సభ్యుడిగా ఎక్కడైనా ఉందా? ఆయన 2019లో మేము తెచ్చిపెట్టుకుంటే ఉన్నాడు. కార్యవర్గం ఆయన ఎన్నికల సందర్భంలో వైసీపీతో అంటగాగుతూ మా సంఘాన్ని జిల్లా నాయకుల్ని వైసీపీ రంగు పులవాలని ప్రయత్నం చేసి మళ్ళీ జగనే వస్తాడు, జగన్ వస్తే ఇప్పటికే సూర్యనారాయణ మీద కేసు పెట్టారు, అతను ఉండనియరు, నేనే అధ్యక్షుడిని అవుతాను, మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటానంటూ ఆయన అందరినీ బెదిరించి మేము ఎన్నికల కోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు పెట్టినప్పుడు మా వాట్సాప్ గ్రూపులో ఉన్న స్క్రీన్ షాట్లు తీసి దొంగ సంతకాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కంప్లైంట్లు పెట్టాడని చెప్పి ఇంకా అనేక ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేశాడని మా కార్యవర్గ సభ్యులు నిర్ణయం చేసి వారిని తొలగించారు. అది వారికి సహజంగానే నచ్చదు. నచ్చని వాడు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ఈ కార్యవర్గ నిర్ణయం చెల్లకపోతే ఈ పాటికి ఆయన ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా. ఊరికనే అక్కడ కాగితం పెడతాం, ఇక్కడ కాగితం పెడతాం, కోర్టుకి తప్ప ఇంకెవరికి దీంట్లో వేలు పెట్టే అధికారం లేదు.